నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి 35 కోట్ల రూపాయలతో ట్రంక్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసి టెంకాయ కొట్టి ప్రారంభించారు. సంవత్సర కాలం లోపల పని పూర్తి చేసి అప్పగించాలని కాంట్రాక్టర్ను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆదేశించారు. కావలి పట్టణంలోని 40వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ప్రజలకు వివరించారు. ఆగస్టు 15వ తేదీన మందటి చెరువు అభివృద్ధి, వెంకటేశ్వర థియేటర్ రోడ్డు విస్తరణ, పోలీస్ గ్రౌండ్స్, వాకింగ్ ట్రాక్ మరియు బుడంగుంట కాలనీ వరకు విద్యుత్ దీపాలంకరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి 35 కోట్ల రూపాయలతో ట్రంక్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసి టెంకాయ కొట్టి ప్రారంభించారు. సంవత్సర కాలం లోపల పని పూర్తి చేసి అప్పగించాలని కాంట్రాక్టర్ను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆదేశించారు. కావలి పట్టణంలోని 40వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ప్రజలకు వివరించారు. ఆగస్టు 15వ తేదీన మందటి చెరువు అభివృద్ధి, వెంకటేశ్వర థియేటర్ రోడ్డు విస్తరణ, పోలీస్ గ్రౌండ్స్, వాకింగ్ ట్రాక్ మరియు బుడంగుంట కాలనీ వరకు విద్యుత్ దీపాలంకరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఒక్కసారి ఈ 2 సంవత్సరాల పార్టీలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, భావాలు ఉండొచ్చు, కానీ ఈ ఊరు మనది. ఎవరో వస్తారో ఏదో చేస్తారని కాదు, మన ఊరిని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ప్రాంత అభివృద్ధి కోసం పార్టీలు పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేసినప్పుడే ప్రాంత అభివృద్ధి జరుగుతుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా రాష్ట్రాలు అభివృద్ధి చెందినవి, కొన్ని అభివృద్ధి చెందల. పార్టీల మధ్య ఐక్యత లేని కారణాల వల్ల చాలా రాష్ట్రాలు అభివృద్ధికి నోచుకోవాలి. ఈరోజు తమిళనాడుని ఉదాహరణగా తీసుకుంటే ఎలక్షన్స్ అప్పుడే పార్టీలు ఉంటాయి, మిగతా టైంలో వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ ఒకటి అవుతారు. అందుకే వెనకబడినటువంటి తమిళనాడు ఈరోజు భారతదేశంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఈరోజు తమిళనాడు రాష్ట్రం ఉంది. మన అందరిలో కూడా ఉండాల్సింది ప్రాంతం మీద ప్రేమ ఉండాలి, మనకి జన్మనిచ్చిన స్థలం మీద మమకారం ఉండాలి. మనం పీల్చే గాలి, తాగే నీరు, నివసించే స్థలం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతం కోసం మన అందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఈరోజు ఈ కావలిలో అభివృద్ధికి నేను శ్రీకారం చుట్టానని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. కారులో కానీ వెళ్ళి షాపింగ్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు కావలిలో లేదు. అందుకే కావలిలో ఉన్నటువంటి వ్యాపారాల్లో 40% ఫ్యామిలీస్ అంతా కూడా నెల్లూరుకి వెళ్ళి వ్యాపారాలు పర్చేజ్ చేస్తున్నారు. ఇది మన కావలికి ఒక డిసడ్వాంటేజ్. కాబట్టి కావలి రోడ్లను విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు భాష్యం స్కూల్ కాడి నుంచి మద్దునపాడు వరకు రోడ్డు పూర్తయింది. మేము ఎమ్మెల్యే అయిన తర్వాత మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా గడ్కరీ గారిని కలిసి మన మున్సిపాలిటీ ప్లాట్ల దగ్గర నుంచి యానాదిరెడ్డి బొమ్మ వరకు, యానాదిరెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి భాష్యం స్కూల్ వరకు ఉన్నటువంటి రోడ్డుకి 2 వైపులా ఎక్స్టెన్షన్ చేయాలి. అప్ టు డ్రైన్ వరకు సీసీ ఫేవర్ వేయాలి. ఎక్కడ కూడా దుమ్ము ధూళితో కావలి ప్రజల ఆరోగ్యం క్షీణించే విధంగా ఉండకూడదు. రోడ్డు మీద అమ్ముకున్నటువంటి చిరు వ్యాపారస్తులకు కూడా దుమ్ము ధూళితో ఇబ్బందులు రాకూడదు. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా సీసీ ఫేవర్ వేయాలని 17 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేయటం. ఈ రోజున మున్సిపాలిటీ ప్లాట్ల దగ్గర ఆల్రెడీ వర్క్ కూడా ప్రారంభించడం జరిగింది. రాబోయేటువంటి డిసెంబర్, జనవరి 1 నాటికి ఈ భాష్యం స్కూల్ వరకు కూడా రోడ్డు పూర్తవుతుందని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా కలిగి యానాదిరెడ్డి విగ్రహం దగ్గర నుంచి ముసునూరులో ఉన్నటువంటి బైపాస్ వరకు 4.3 కిలోమీటర్స్ ఈ రోడ్డు ఉంటే, దీది నిరుపయోగంగా పడి ఉంటే ఈ ప్రాంతం కూడా 6 లైన్స్గా వేయాలి. ఎక్కడైతే డ్రైన్ నిర్మాణం జరిగిందో, ఇంకా జరపాల్సిన అవసరం ఉందో వాటి డ్రైన్ నిర్మాణం పూర్తి చేసి
డ్రైన్ టు డ్రైన్ మధ్యలో మీడియం వేసి సెంట్రల్ లైటింగ్తో 35 కోట్ల రూపాయలతో 6 లైన్స్ రోడ్డుని ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. కాంట్రాక్ట్కి ఇచ్చిన టైము 1.5 సంవత్సరం, ఆల్రెడీ 2 నెలలు పూర్తయింది. ఇప్పటికే కాంట్రాక్టరు, నేను కూడా మంత్రి, ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు R&B మంత్రివర్యులు మన కావలికి తీసుకొచ్చాం. మన బేదా రవిచంద్ర గారిని ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం అంటే ఫెలిస్టేషన్ చేయడానికి మన బీసీ జనార్దన్ రెడ్డి గారిని తీసుకొచ్చాం. ఆ రోజున ఈ రోడ్డు చూపించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వారు ఈ రోడ్డు ఇచ్చారు ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో. కాబట్టి వారినే మళ్ళా తీసుకొచ్చి శంకుస్థాపన చేపిద్దామని అనుకోవటం ఇది కాలాతీతం అవుతుంది. కాబట్టి దీని ప్రారంభానికి తప్పకుండా ఆయన ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఓన్లీ భూమి పూజ కార్యక్రమాన్ని ఈరోజు మనమే ప్రారంభించాం. కాంట్రాక్టర్ని రేపటి నుంచే వర్క్లు ప్రారంభించండి. ఎక్కడైనా ఎంకరేజ్మెంట్ ఉంటే ఇమీడియట్లీ మా రెవెన్యూ అధికారులు, అదేవిధంగా R&B అధికారులు నోటీసులు ఇస్తే ఇమీడియట్లీ కూడా ఎంకరేజ్మెంట్ తొలగించి ఎక్కడ కూడా మీకు వర్క్కి ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ రాకుండా ఇమీడియట్లీ వర్క్ చేసేదానికి మేము అన్నీ కూడా సహాయ సహకారాలు అందించేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు బృందావన కాలనీ దగ్గర నుంచి ఈ మర్రి చెట్టు వరకు ఆల్రెడీ కూడా మీకు డ్రైనేజ్ పూర్తయింది. కాబట్టి ఇమీడియట్లీ కూడా ఈ ప్రాంతంలో మీరు వితిన్ ద 2 monthsలోనే మీ రోడ్డు కూడా పూర్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు తొందరగా కూడా కాంట్రాక్టర్ని పూర్తి చేయమని ఈరోజు మీ అందరికీ ఆయన పరిచయం చేద్దామని బహుశా కాంట్రాక్టర్ని ఎప్పుడు స్టేజ్ మీదకి ఎక్కించాం. ఇప్పుడు ఎక్కించామంటే అర్థం ఏంటంటే ఆయన రేపు నుంచి జవాబుదారీగా ఉండి మాకంటే ఎక్కువగా బాధ్యత తీసుకొని తొందరగా ఈ రోడ్డును మా కావలి ప్రజలకి మీరు అందించాలి. ఎందుకంటే సెప్టెంబరు 6 అక్టోబర్లో నరేంద్ర మోడీ గారు కావలి ప్రాంతానికి వస్తున్నాడు, BPL శంకుస్థాపన చేయబోతున్నాడు. అటువంటి ఆనాటికి కావలి ట్రంక్ రోడ్డు పూర్తయి 50% పూర్తయితే ఇంకా ఇండస్ట్రియలిస్టులు ఆయన వస్తున్నాడంటే కొన్ని వందల ఇండస్ట్రియలిస్టులు ఈ ప్రాంతానికి వస్తారు. కాబట్టి ఈ పట్టణాన్ని చూసి వాళ్ళు పులకించాలి, ఈ ప్రాంతంలోనే ఇల్లు నిర్మాణం చేసుకోవాలి, ఈ ప్రాంతంలోనే ఇండస్ట్రీ పెట్టాలని ఒక ఆలోచన వాళ్ళలో రేకెత్తించేందుకే ఈరోజు ఇన్ని కార్యక్రమాలు మేము చేయటం జరుగుతుంది. తప్పకుండా మీరు ఇచ్చిన టైంలో కూడా పూర్తి చేయండి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఈరోజు మన కావలికి తలమానికమైంది పాతూరు. పేరుకు పాతూరుగా ఉంది. కావలి పుట్టుకొక నాంది పలికినప్పటికి కూడా శివాలయం దగ్గర నుంచి ఈరోజు అక్కంబావి సెంటర్ మీదుగా ఈరోజు వెంగయ్య గారి పాలెం మీదుగా అల్లుగుంట పాలెం మీదుగా వెళ్ళి ఈ రోజున పెద్దరాముడి పాలెం వరకు కూడా ఇంకొక రోడ్డుని ఈరోజు 11.5 కోట్ల రూపాయలతో ఈరోజు మంజూరు చేపించాం. అతి తొందరలో దానికి కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. మనకి ఏ విధంగా అయితే తుమ్మలపేట రోడ్డు ఉందో అదే విధమైనటువంటి రోడ్డు కావలికి ఇంకొక రోడ్డు కూడా ప్రజలకు అనుసంధానం కూడా చేసే విధంగా పాతూరుని కలుపుకుంటూ కోనేటి వారి పాలెం మీదుగా పెద్దరాముడి పాలెం వరకు కూడా రోడ్డును ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా ఈ రోజున రుద్రకోట దగ్గర ఉన్నటువంటి చెన్నైపాలెం రోడ్డుని దాన్ని కూడా ఈరోజు 10 మీటర్స్ రోడ్డుగా ఈరోజు రూపొందించబోతున్నాం. అతి తొందరలో దానికి కూడా నిధులు మంజూరై రాబోయే కాలంలో BPCL ఇండస్ట్రీకి మొదటి దారిగా మన చెన్నైపాలెం రోడ్డుని అభివృద్ధి చేయడానికి మేము ఈరోజు కంకణబద్దులు అయ్యామని కూడా ఈ విషయాన్ని కూడా మనం తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా మన కావలికి రావాలి, మన కావలి ఒక మహానగరంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఒకవైపున రైతాంగం ఈరోజు దాదాపు కావలి నియోజకవర్గంలో 1,25,000 ఎకరాల్లో ఈరోజు నిరంతరం కూడా మనం వరి మీద ఆధారపడి పడేటువంటి రైతాంగం ఉంటే నేను ఎమ్మెల్యేగా అయి గెలిచిన తర్వాత కంకణబద్దులై ఉన్నామనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. దాదాపు ఈ సంవత్సరం కురిసిన వర్షాల వల్ల కాలువలన్నీ మరమ్మతులు చేయడానికి ఒక్కసారి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి చూస్తే మీ అందరికి కూడా అర్థమవుతుంది. ఏ ఊరికి వెళ్ళినా కాలువలో అభివృద్ధి జరుగుతున్నాయి, చెరువు కట్టలు మరమ్మతులు జరుగుతున్నాయి. రైతులు హ్యాపీగా ఈరోజు ఉండే విధంగా ఈ రోజున 54 కోట్ల రూపాయలు ఈరోజు కావలి నియోజకవర్గానికి హైయెస్ట్ అమౌంట్ తెచ్చి FDR కింద ONM కింద ఈరోజు రైతాంగానికి సేవ చేస్తున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఎంతటి వర్షాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక్క చెరువు కట్ట కూడా డ్యామేజ్ కాకుండా చూసే విధంగా చేయబట్టే ఈ రోజున అన్ని చెరువులు పుష్కలంగా నీళ్లు వచ్చాయి. రైతులు ఆనందంగా ఉన్నారు, బాగా పంటలు పండించుకుంటున్నారు. అభివృద్ధి ప్రదాత అయినటువంటి నారా చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు మనం పండించిన పంటకి మంచి గిట్టుబాటు ధర వస్తుంది. ఈ రోజు రైతాంగం కూడా విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా కావలి
2012 సంవత్సరంలో ముసునూరు ప్రాంతం కానీ, బుడంగుంట ప్రాంతం కానీ, మద్దురుపాడు ప్రాంతం, ఈ 3 ప్రాంతాలు కూడా కొత్తగా కావలి మున్సిపాలిటీలో చేరినాయి. నాటి నుంచి నేటి వరకు కూడా ఆ ప్రాంతాల్లో ఈ రోజున సిమెంట్ రోడ్లు కానీ, ఆ ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఆ ప్రాంతాల్లో శానిటేషన్ వర్కర్లు కానీ, ఆ ప్రాంతాల్లో లైట్లు సక్రమంగా వేయటం కానీ జరిగినటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ సందర్భంగా మీకు కూడా చాలామందికి తెలియజేయాలి, ఎలక్షన్ జరపని కారణాల కావలిలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి ఎలక్షన్ జరపనందువల్ల, గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల చౌదరిపాలెం ప్రాంతాన్ని దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉండే 23 మున్సిపాలిటీలు అన్నిటి కలిపి ఒక ఆర్డినెన్స్ ద్వారా జీవో తెచ్చిన కారణాల వల్ల చౌదరిపాలెంలో ఉన్నటువంటి రైతాంగం ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పొగాకు రైతులు నిరంతరం కూడా పొగాకు మీద ఆధారపడి బ్యానీలు ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడైతే పట్టణంలో కలిసిందో బ్యానీలకు కూడా ట్యాక్సీలు కట్టాల్సినటువంటి దుస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో రైతాంగం మాకు చౌదరిపాలెన్ని కావలి పట్టణంలో కలపొద్దు అనేటువంటి దాని మీద వాళ్ళు కోర్టుకు స్టే చేసినటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు చేసిన స్వార్థానికి కావలి మున్సిపాలిటీ నష్టపోయినటువంటి డబ్బు 70 కోట్ల రూపాయలు ఈరోజు కావలి మున్సిపాలిటీ నష్టపోయింది. ఈరోజు 2 సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నా, కావలి మున్సిపాలిటీకి ఎలక్షన్ జరపాలని పోరాడుతున్నా. చౌదరిపాలెం కోర్టులో కేసు కొట్టేయటం కూడా జరిగింది. కానీ 23 మున్సిపాలిటీలన్నీ ఒకే ఆర్డినెన్స్లో ఉన్నందువల్ల మిగతా మున్సిపాలిటీలన్నీ పరిష్కారం అయితే తప్ప కావలి మున్సిపాలిటీకి ఎలక్షన్ జరిపే పరిస్థితి లేని కారణాల వల్ల ఈరోజు అలసత్వం అవుతుంది. దీనివల్ల సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి నిధులు రానటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 15th ఫైనాన్స్ ఈరోజు 16th ఫైనాన్స్గా రూపాంతరం చెందింది. ఎవ్రీ ఇయర్ కూడా ఈరోజు సంవత్సరానికి 12 కోట్ల రూపాయలు 16th ఫైనాన్స్ కావలి మున్సిపాలిటీకి వచ్చి ఉంటే ఈరోజు లైట్ వేయటానికి కానీ, ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ సమస్య వస్తే అప్పటికప్పుడు సత్వర పరిష్కారం చేయడానికి కానీ అవకాశం ఉండేది. ఈరోజు కావలి మున్సిపాలిటీ పోయిన నష్టం వల్ల ఈరోజు కావలిలో ఉన్నటువంటి కట్టేటువంటి ట్యాక్సులు, ఎంప్లాయీ జీతాలకి, డ్రింకింగ్ వాటర్ సమస్యలు తీర్చేదానికి, ఎలక్ట్రికల్ లైటింగ్లకే, ఈరోజు శానిటేషన్ సిబ్బంది జీతాలకే కావలి మున్సిపాలిటీలో వచ్చే ఇన్కమ్ కరాకొరిగా సరిపోతే ఎటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారికి తెలియజేయటం, అదృష్టం కొద్దీ మన జిల్లా వాసే మున్సిపల్ మంత్రిగా నారాయణ గారు ఉండటం, వారి అందరి సహాయ సహకారాలతో ఈరోజు కావలికి దాదాపు 32 కోట్ల రూపాయలు ఈరోజు ప్రత్యేకంగా కావలి మున్సిపాలిటీకి తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కూడా జరుగుతుంది. నిన్నటి రోజున నుడా కింద మన నుడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఈరోజు మంత్రి నారాయణ గారు, ముఖ్యమంత్రి గారు సూచించిన దానికి కావలి ఎమ్మెల్యే గారు అడిగినటువంటి నిధులు వెంటనే విడుదల చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు నిన్న నారాయణ గారు ఓన్లీ ఫోన్లోనే మాట్లాడి కావలికి మొన్న సాయంత్రమే 10 కోట్ల రూపాయలు మళ్ళా కొత్తగా ఈరోజు సిమెంట్ రోడ్ల నిర్మాణం కోసం కావలికి ఇవ్వడం జరిగింది.